తెలంగాణలో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనపై ఇప్పటి అధికార పక్షం ఆరోపణలు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి విపక్షాలు. ప్రజల నుంచి మీ స్పందన చూసిండు. నిజంగా మేము కూడా ఇంత ఊహించలేదు. ఎందుకంటే పేదవారికి నెలకు 1000 రూపాయలు మిగిలినాయి. సిలిండర్ పేరు మీద 500 రూపాయలు 700 రూపాయలు మిగులుతున్నాం. ఎప్పుడైనా కేసీఆర్ గారు, కేటీఆర్, హరీష్ మీరు ఆలోచించుకోరు. పేదవానికి ఈ కార్యక్రమం చేయాలని ఆలోచన మీకు వచ్చిందా? ఇన్ని ఇబ్బందులు ఉన్నా మీరు ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతున్నాం. ఇకనైనా మీరు ఒక 5 ఏళ్ళు ప్రతిపక్షంగా ఉండి మమ్మల్ని చూసి నేర్చుకోవాలని సలహా ఇస్తున్నాం. వాళ్ళకి చెవులు కనబడతలేవు, కళ్ళు కనబడతలేవు. ఈఎన్టీ డాక్టర్ చూపెట్టుకుంటే, ఐ స్పెషలిస్ట్ చూపెట్టుకుంటే వాళ్ళకి మంచి అన్నీ కనబడతాయి వాళ్ళకి. ఈ సీటు తప్పనిసరిగా గెలిస్తే రాష్ట్ర నాయకత్వం కొందరు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ స్వయంభవరావు మళ్ళా కూడా గెలిస్తే మంత్రి పదవులలో ఆయనే మొదటి స్థానంలో ఉంటాడు. కాబట్టి అక్కడ దాకా ఎందుకు తలనొప్పి తెచ్చుకోవాలా, ఇక్కడనే టికెట్ కట్ చేస్తే అయిపోతుంది కానీ ఆలోచిస్తున్నారు కొంతమంది. కాబట్టి ఆ విధంగా కూడా పార్టీ కొంత పక్కకు పెట్టినట్టు నాకు సమాచారం.